వెల్కమ్ టు అవర్ ఛానల్ సువార్త సైనికులు, సోల్జర్స్ ఆఫ్ గాస్పెల్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన లోకరక్షకుడు. కానీ కొంతమంది చెబుతూ ఉంటారు ఆయన కేవలం యూదులకు రాజు అని. మరికొందరు చెబుతూ ఉంటారు ఆయన కేవలం ఇశ్రాయేలు జనం కోసం మాత్రమే వచ్చారని. అలాంటి వారు బైబిల్ పూర్తిగా చదవరు. కేవలం బైబిల్లో ఉన్న ఒక వచనమును తీసుకుని మనతో వాదిస్తూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా వివరించబడినది ఏమనగా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సరే, ఇప్పుడు మనం బైబిల్ ఆధారంగా పై విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. మొదటగా యూదుల రాజు. రాజైన హేరోదు దినముల యందు యోదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తుని గూర్చి ఆయన యూదుల రాజుగా చెప్పడం జరిగింది. అలాగే మనం మరొక విషయాన్ని గమనించినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-6 వచనములు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-6 వచనములు. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యమును సమీపించి ఉన్నదని ప్రకటించుడి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి అనే విషయాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన శిష్యులను ఇశ్రాయేలు వద్దకు మాత్రమే వెళ్ళమని చెప్పడం జరిగింది. ఇలాంటిదే మరొక విషయాన్ని కూడా మనం పరిశీలిద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనం. ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అనెను. ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అనెను. ఇక్కడైతే ఈ మాట స్వయంగా యేసుక్రీస్తు వారే చెబుతున్నారు. అక్కడ జరిగిన సంఘటన మనం ఒకసారి పరిశీలించినట్లయితే, యేసు తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా కనాను స్త్రీ అనే ఆమె వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొరొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇదే విషయాన్ని మనం మార్కు సువార్త 7వ అధ్యాయంలో 25 నుండి 30 వచనాలు చూసినట్లయితే గనుక ముఖ్యంగా 29వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె యొక్క విశ్వాసాన్ని యేసుక్రీస్తు వారు పరీక్ష చేస్తున్నారు. అదేవిధంగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 15 నుండి మనం గమనించినట్లయితే అక్కడ కూడా శతాధిపతి యొక్క విశ్వాసం గురించి మనం చూడడం జరుగుతుంది. పై 2 సందర్భాల్లో కూడా యేసుక్రీస్తు వారు కేవలం ఇశ్రాయేలుకు సువార్త ప్రకటించడం గురించి మాత్రమే తెలియజేస్తున్నారు. మరి సర్వసృష్టికి సువార్త మాట ఏమిటి? ఆయన లోకరక్షకుడు అని ఎలా చెప్పగలం? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని మనం ఎలా చెప్పగలం?
ఈ 3 ప్రశ్నలకు సరైన సమాధానం మనకు యోహాను సువార్త 10వ అధ్యాయంలో దొరుకుతుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 16, 17 వచనాలను మనం గమనించినట్లయితే, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దాని మరలా తీసుకొన్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు వేరొక మంద గురించి మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు వారు కాకుండా వేరే జనం కోసం అని మనకు అర్థమవుతుంది. వారే ఇశ్రాయేలు కాకుండా మిగిలి ఉన్నటువంటి ఈ లోక జనాంగం. మరొకసారి మనం పైవచనాన్ని చూసినట్లయితే, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు అంటే ఇశ్రాయేలు మాత్రమే కాకుండా వేరొక గొర్రెలు ఆయనకున్నవని చెప్తున్నారు. వేరొక జనాంగం ఆయనకున్నవని చెప్తున్నారు. వాటిని కూడా నేను తోడుకుని రావలేను అంటే వేరే జనాన్ని కూడా ఆయన రక్షించాలి అని ఆయన చెబుతూ, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. సో అప్పుడు మొత్తం ఈ లోకంలో ఉన్న జనం అందరూ కూడా ఒక మందగా ఏర్పడతారని, అందరికీ కూడా గొర్రెల కాపరిగా యేసు ఒక్కరే ఉంటారని ఆయన స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నారు. నేను మరలా దానిని తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. అంటే ఆ మంద ఇంతకు ముందు తప్పిపోయింది. కావున ఆ మందని మరలా ఆయన తీసుకున్నట్లు ప్రాణాన్ని పెడుతున్నట్టు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెబుతున్నారు, వేరే మంద ఉన్నదని, దానికోసం ఆయన ప్రాణం పెడుతున్నారు అని. కాబట్టి ఆయన శిలువపై మరణం పొంది 3వ దినమున తిరిగి లేచిన తరువాత శిష్యులతో మాట్లాడిన విషయాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని తెలియజేస్తున్నారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని శిష్యులకు యేసుక్రీస్తు వారే స్వయంగా తెలియజేస్తున్నారు. అంతకుముందు ఆయన కేవలం ఇశ్రాయేలు యొద్దకు మాత్రమే వెళ్ళమని తెలియజేశారు. కానీ ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళమని ఆయన తెలియజేస్తున్నారు. ఎందుకని? ఆయన ప్రాణం పెట్టి, సిలువలో ప్రాణం పెట్టి 3వ దినమున తిరిగి లేచిన తర్వాత ఆ మంద ఆయనకు వస్తుంది కాబట్టి ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి శిష్యులకు ఆజ్ఞాపించింది ఏమనగా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చేయమని ఆయన తెలియజేస్తున్నారు. అంతకుముందు కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే ఆయన సువార్త ప్రకటించమని కూడా చెప్పారు. కానీ ఆయన శిలువపై మరణం పొంది 3వ దినమున తిరిగి లేచిన తర్వాత ఆయన సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని, ఆ మంద ఇప్పుడు ఆయన స్వరాన్ని వినునని వాళ్ళకి తెలియజేస్తున్నారు. ముందుగా మనం చూసినట్లయితే ఆయన యూదు రాజులుగా చెప్పబడ్డారు. ఆయన ఈ లోక రక్షకుడు. ఆయన యోధా గోత్రములో జన్మించారు. యెహోవా దేవుడు చెప్పినట్టుగా దావీదు రాజు వంశంలో ఆయన జన్మించారు. అందుకు ఆయన యూదుల రాజు. రెండో విధముగా చెప్పబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేల్లో నశించిన వారి వద్దకే పంపబడ్డారని చెప్పారు. ధర్మశాస్త్ర గ్రంథం కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే యూదులతో కూడా కలిపని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన చిత్త ప్రకారం భూమిపై జన్మించి ధర్మశాస్త్ర గ్రంథాన్ని నెరవేర్చాలి. అందుకే ఆయన ఇశ్రాయేలు కోసం పంపబడ్డారని తెలియజేయడం జరిగింది. 3వ విషయంగా ఆయన సృష్టి మొదలులో ఆదాము అవ్వలు చేసిన పాపం ద్వారా వచ్చిన మరణాన్ని జయించి సర్వలోకానికి నిత్యజీవాన్ని దయచేయాలి. అందుకే ఆయన యోహాను సువార్తలో వేరొక మంద అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే ఆయన శిలువపై ప్రాణం పెట్టారు. మరణాన్ని జయించి 3వ దినమున తిరిగి లేచి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని శిష్యులకు తెలియజేయడం ద్వారా మనందరికీ కూడా రక్షణను దయచేశారు. కావున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, సర్వలోకానికి ఆయనే ప్రభువు, లోకరక్షకుడు. కావున మనమందరం బైబిల్ తప్పనిసరిగా ప్రతిరోజు ధ్యానిస్తూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ మనకు ఆయన చెప్పిన విధముగా మనము కూడా మన వంతు బాధ్యతగా సువార్త చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ, నా వంతు బాధ్యతగా ఈ సువార్తను మీకు తెలియజేస్తున్నాను. దేవుని కృప కాపుదల సదాకాలము మనందరికీ తోడే ఉండునుగాక.
ఆమెన్.